సందర్భంగా భారతీయ సంస్కృతి వైభవాన్ని ఒక పరంపరగా కొనసాగిస్తూ ప్రపంచ దేశాలకు మార్గదర్శకమైనటువంటి భారతీయ తత్వం, హిందూ ధర్మం, హిందూ సంస్కృతి ప్రపంచ దేశాలంతా కూడా ఈరోజు మన వైపు చూస్తున్నాయి. ప్రతి వ్యక్తి పూర్వోదయ పూర్వం వేసి తన దైనందిన కార్యక్రమాల్లో చేసేటువంటి కార్యక్రమాలకు అనుబంధంగా ఒక వైదిక సంప్రదాయం, ఋషి సంప్రదాయం నుంచి వచ్చినటువంటి ఈ భారతీయ సంస్కృతిలో యోగా అత్యంత ముఖ్యమైనటువంటిది. మనిషి ఆరోగ్యంగా ఉండరాదు. ఆ ఋషి సంప్రదాయంలో ఆనాడు వాళ్ళు ఆచరించి భవిష్యత్ తరాలకు అందించినటువంటి యొక్క సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నటువంటి మన ధర్మవరం అసోసియేషన్ లో ఉన్నటువంటి అన్ని అసోసియేషన్స్ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మనం ఒకరు చేశామా, ఇద్దరు చేశామా, ఒక నిమిషం చేశామా, 10 నిమిషం చేశామా అనేది కాదు. రోజు వారిగా మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తే అందరికీ ఆరోగ్యం ఉంటుంది. పొద్దున్నే నేస్తూనే మనం పొద్దున్నే 5 గంటల రోజులు 6 గంటల రోజులు అనేటువంటి ఆ ఇబ్బందికరమైనటువంటి జీవితం మనకి ఎప్పుడు కూడా ఉండదు. ఇక సంప్రదాయ రీత్యా మనకు గ్రహగమనంలో మనకు రవి యొక్క ప్రవేశం మకర రాశిలో ప్రవేశించి ఒక నూతనత్వాన్ని మనకి మకర సంక్రాంతి ఇచ్చింది. ఈ సందర్భంగా మనకు వచ్చినటువంటి పంటలు ప్రతిదీ కూడా ఒక వాతావరణమే మనకు కొత్తదనాన్ని ఇచ్చేటువంటి దీంట్లో సూర్యుడి యొక్క ఏటవాలు కిరణాలు